అందరికీ నమస్తే. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు విడుదల చేసిన గ్రూప్ 1 తుది ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించి అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ హోదా పొందిన ఆనంద్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారి యొక్క ప్రిపరేషన్ జర్నీ ఏ విధంగా సాగింది, మరీ ముఖ్యంగా వారు గతంలో పనిచేసినటువంటి ₹1,00,000 ప్రైవేట్ కొలువును వదిలి ప్రభుత్వ ఉద్యోగాల కోసం వారి యొక్క జర్నీ ఏ విధంగా కొనసాగింది, అదేవిధంగా వారు ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్లో వారు అవలంబించినటువంటి విధానం ఏంటి, టిప్స్ ఏంటిది, కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, SIPC కావచ్చు, ఇతర పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు వారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంటి అనే విషయాల గురించి వారి మాటలో తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ముందుగా ఒకసారి మీ కుటుంబ నేపథ్యం అలాగే మీ నేటివ్ ప్లేస్ గురించి చెప్తారా సార్? సార్, నా పేరు ఆనంద్ కుమార్ మాదరి. సో మా అమ్మగారి పేరు కరుణమ్మ. సో మా నాన్నగారి పేరు కూడా ఆనందే. అయితే మాది నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండలము, ఒక మారుమూల గ్రామం ఉప్లూరు గ్రామం అండి. నిజామాబాద్కి జగిత్యాల జిల్లాకి మధ్యలో ఉంటుంది ఆ గ్రామం, ఉప్లూరు గ్రామం అని. సో ఆ గ్రామం నుంచి ఒక పల్లెటూరు వాతావరణం నుంచి నేను రావడం జరిగింది. మా తల్లిదండ్రులు అయితే చదువుకోలేదు సార్. మా ఫ్యామిలీలో నేను ఫస్ట్ జనరేషన్ చదువుకున్న వ్యక్తిని. సో తల్లిదండ్రులకు చదువు లేదు. సో మా తండ్రి ఏమో ఒక ల్యాండ్ లార్డ్ దగ్గర జీతం ఉండే, ఒక దొరల దగ్గర జీతం ఉన్నాడు చిన్నప్పుడు. తర్వాత అది వర్కౌట్ అవ్వకపోయేసరికి దాని తర్వాత మళ్ళీ ఫార్మర్గా చేశాడు. అది కూడా ఆ టైంలో సరిగా పంటలు పండకపోయేసరికి దుబాయ్ వెళ్ళాడు సార్. మేము పుట్టిన తర్వాత దుబాయ్, మా ఫాదర్ అరబ్ కంట్రీస్ మా ఏరియాలో చాలా వెళ్తారు. మా ఏరియాలో ఏంటంటే ఆడవాళ్ళు బీడీలు చుట్టడం, మగవాళ్ళు మస్కట్ దుబాయ్ వెళ్ళడం, ఇది కామన్ మా దగ్గర. సో ఆ విధంగా మా నాన్న దుబాయ్ వెళ్ళి మా చదువు కోసమని దుబాయ్ వెళ్ళిండు. తర్వాత దుబాయ్కి వెళ్ళి డబ్బులు పంపించడం ద్వారా మా అమ్మ చదివించింది. సో ఆ టైంలోనే మా పెద్దనాన్న గవర్నమెంట్ స్కూల్లో చదవడం ఎందుకని చెప్పి ఒక ప్రైవేట్ స్కూల్ పెట్టండి, ఇంగ్లీష్ మీడియం స్కూలు. సో ఆ స్కూల్లో నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవడం జరిగింది. చదివిన తర్వాత అక్కడి నుంచి మా అన్న మా పెద్దనాన్న వాళ్ళ కొడుకుండే, తను అప్పటికే సివిల్ ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి ఉన్నాడు. సో అతను నన్ను నవోదయ స్కూల్లో చదివించడానికి నన్ను మోటివేట్ చేస్తూ నన్ను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత నేను నవోదయలో ర్యాంక్ సాధించి జవహర్ నవోదయ విద్యాలయంలో 6th క్లాస్లో అడ్మిషన్ తీసుకున్నాను. సో మీ క్వాలిఫికేషన్ మొత్తం ఏంటి సార్, ఒకసారి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? తెలుగు మీడియంలో శివజ్యోతి పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంగ్లీష్ మీడియం మా పెద్దనాన్న పెట్టిన స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా. తర్వాత మా అన్న ప్రోద్బలంతో ఇచ్చిన గైడెన్స్తో నవోదయలో సీట్ సంపాదించాను. నవోదయలో జవహర్ నవోదయ విద్యాలయం నిజాం సాగర్లో నేను 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదివాను. సో 12th క్లాస్ అక్కడ బైపీసీ తీసుకున్నాను. సో బైపీసీ నుంచి బయటకు వచ్చి తర్వాత ఎంసెట్ అపియర్ అయ్యాను. డాక్టర్ మిస్ అయిపోయింది. తర్వాత ఫార్మసీలో జాయిన్ అయ్యాను. ఫార్మసీ ఉస్మానియా యూనివర్సిటీలో బీఫార్మసీ పూర్తి చేశాను. తర్వాత జీపాట్ నైపర్ అనే ఎగ్జామ్స్ ఉంటాయి. సో అది క్వాలిఫై అయిపోయి నేను నైపర్ హైదరాబాద్లో ఫార్మకాలజీ టాక్సికాలజీలో చేరాను. సో అక్కడ చేరిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఢిల్లీలో గురుగావ్ ఒక MNC కంపెనీలో నేను జాబ్ సంపాదించాను. కాంపిటేటివ్ ఫీల్డ్కి రావడానికి మీకు అసలు మెయిన్ రోల్ మోడల్ ఏంటి సార్? అసలు నవోదయ స్కూల్లో చదివాను. సో అక్కడ మీరు గమనించినట్లయితే మేమంతా NCERT సిలబస్, CBSE సిలబసే చదువుతాం. ఒకటి అది UPSCకి అదే సిలబస్ ఉంటుంది, అదొకటి క్రైటీరియా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం. సో ఎక్కడో ఎదగాలి, తల్లిదండ్రులు చదవలేదు, సో చదువు విలువ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాబట్టి సో మళ్ళీ ఎంతవరకైనా చదివేయాలని ఉద్దేశం కలిగి ఉన్నారు కాబట్టి సో మంచి ఉన్నతమైన స్థితి నుండి తల్లిదండ్రులను బాగా చూసుకొని సమాజ సేవ చేయాలన్న దృక్పథం ఒకటి. తర్వాత మాకు నవోదయలో ఉన్నప్పుడు రెగ్యులర్గా కలెక్టర్స్ వచ్చేవాళ్ళు విజిటింగ్. సో కలెక్టర్స్ ఏ ప్రోగ్రామ్ అయినా కలెక్టర్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళతో ఇంటరాక్షన్స్. సో అట్లా ఏంటంటే నవోదయలో ఏంటంటే చదువుతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుందండి. సో ఆ పర్సనాలిటీ నేను ఎవ్రీ ఈవెంట్, దాన్ని ఎలక్యూషన్ అయినా, డిబేట్ అయినా, ప్రతి దానిలో యూత్ పార్లమెంట్ అయినా ఏదైనా పార్టిసిపేట్ చేసేవాడిని. సో దాని ద్వారా ఏంటంటే నేను కరెంట్ అఫైర్స్కి ఇన్లైన్లో ఉండేవాడిని. అట్ ద సేమ్ టైం CBSE UPSC కావాల్సిన మెటీరియల్ మాకు అప్పుడే CBSE బుక్స్ కాబట్టి అట్లా ఆ విధంగా ఈజీ అవుతుంది అన్న ఉద్దేశం ఒకటి. ఆ తర్వాత ఏంటంటే అప్పటికి నాకు పెళ్ళి అయిపోయిందండి. నేను జాబ్ చేసిన సంవత్సరంలోనే పెళ్లి చేసుకున్నాను. తర్వాత మా వైఫ్ గవర్నమెంట్ జాబు, తను ఇక్కడ జాబు, నేను ఎప్పుడు ఢిల్లీలో ఉండేవాడిని. సో ఇది మా ఇద్దరికి చాలా కష్టమయ్యేది, దూరం. సో నేనేమనుకున్నా అంటే నేను ప్రిపేర్ అవుతాను, నా దగ్గర సత్తా ఉంది, సో నేను చేయగలుగుతాను నేను అన్న ఉద్దేశంతో అక్కడ జాబ్ రిజైన్ చేశాను. అంటే చాలా కష్టమైంది. 2018లో నేను జాబ్ రిజైన్ చేసి
అంటే రిజైన్ చేసేప్పుడు చాలా బాధ ఉండేది, ఎందుకంటే ఆ పోషించాలి కుటుంబాన్ని అంతటిని. కానీ అయినప్పటికీ నా భార్య జాబ్ చేస్తుంది, అప్పటికి తక్కువ శాలరీ వచ్చేది తనకు. అయినప్పటికీ సో తను సపోర్ట్ చేస్తా అన్నది. ఆ ఉద్దేశంతో ఇంకొకటి ఇంకా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లో చూశాను కదా, సో ఐఏఎస్ అవ్వాలన్న డ్రీమ్. సో ఇవన్నీ నన్ను నడిపించినాయి ఈ ఫీల్డ్కి. సార్ మీరు గుర్గాన్లో జాబ్ చేశారు కదా, సో ఎన్ని ఇయర్స్ చేశారు సార్ దాంట్లో? గుర్గావ్లో నేను ఆల్మోస్ట్ 7 years జాబ్ చేశాను సార్. మీరు ఫస్ట్ కాంపిటేటివ్ ఫీల్డ్కి వస్తా అన్నప్పుడు, అంటే మీరు ఆ టైంలో ₹1,00,000 ఉద్యోగం వదిలేస్తా అన్నప్పుడు మేడం గారు ఏమన్నారు సార్ కుటుంబం తరపున? గుర్గావ్లో జాబ్ చేసేటప్పుడు కూడా నేను మామూలుగా ఎగ్జామ్స్ రాసేవాడిని. అక్కడ ఢిల్లీ సెంటర్ పెట్టుకొని రాసేవాడిని. రాసినప్పుడు నేను అంటే చిన్న చిన్న జాబులకి మాకు క్వాలిఫై అయ్యేవాడిని, కానీ పెద్ద పెద్ద యూపీఎస్ అనేసరికి నేను అయ్యకపోయేటాన్ని. సో డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా అప్పుడు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. సో మా ఆవిడ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, సో ఇతని దగ్గర పొటెన్షియల్ ఉంది, మేబీ తను ఫోకస్ అంతా దీని మీదకి మలుస్తే మేబీ తిని సాధిస్తాడేమో అన్న ఒక నమ్మకం వీళ్ళలో కలిగింది నేను ఎప్పుడైతే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే ఇంకా సపోర్ట్ నాకు కూడా చేయాలన్న తపన ఉండడం వల్ల సో తను సపోర్ట్ చేస్తా అన్నది. ఇంకా మా ఫ్రెండ్ ఒక అతను యూఎస్లో ఉంటాడు, ఎన్ఆర్ఐ అని చెప్పి, అతను కూడా నాకు సపోర్ట్ చేయడం ద్వారా నేను యాక్చువల్లీ ఫీల్డ్ ఎంచుకున్నాను, కాంపిటేటివ్ సర్వీస్. అప్పటికి మీ ఇద్దరి మధ్య ఎట్లాంటి క్లాస్ అనేది రాలేదు మీరు ఉద్యోగం వదిలేస్తున్నప్పుడు కూడా? ఉద్యోగం యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఆమె ప్రోత్సహిస్తే తప్ప నేను ఇక్కడికి ఉండలేను, ఎందుకంటే తనే యాక్చువల్లీ సజెషన్ ఇచ్చింది, నువ్వు కష్టపడితే సంపాదించగలుగుతావు ఎప్పటికైనా అని. అప్పటికి నేను 31 years సార్ నేను ఈ ఫీల్డ్లో అడుగుపెట్టినప్పుడు. సో నాకు ఆల్మోస్ట్ ఒక 5 attempts ఉన్నాయి అంతే. సో 5 attemptsలో నేను సాధించాలన్న ఉద్దేశంలో తను మీరు కష్టపడితే వస్తుంది కాబట్టి రానగానే నేను రిజైన్ చేసి వచ్చేసాను.